ఇప్పుడే వచ్చినటువంటి మతం 1500 సంవత్సరాల కంటే ముందు రాలేదు ఆ మతం. వాళ్ళు పవిత్ర గ్రంథం షరియా, దానికి వ్యతిరేకంగా చేస్తారా? లేదు. చేస్తారా? మరి వాళ్ళే అంత నిజాయితీగా పట్టుదలతో ఉన్నప్పుడు అపౌరుషేయమైన వేదాన్ని సంరక్షించే బాధ్యత మేము చూసుకున్నాము. వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ వేదం, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అండి. ఎంతమంది మా మెడలు కోసినా కూడా ఇవాళ వేదం బతికుంది, ఇవాళ బతికుందండి. అమ్మాయి చెప్పింది, కాశ్మీర్లో ఎంతమంది బ్రాహ్మణులు కోసుకొచ్చారు. శ్రీరంగ క్షేత్రంలో 50,000 మంది, 50,000 మంది అండి. ఆలోచించండి, కృష్ణదేవరాయలు కనుక మళ్ళీ రాకపోయి ఉంటే మనకి శ్రీరంగం దొరికేది కాదు, మనకి హంపి లేదు, మనకి శివాజీ రాకపోతే సౌత్ ఇండియాలో వేదాలు లేవు. ఇక్కడ తానాషా గారు, నేను చెప్తున్నా, ఐ గో ఆన్ రికార్డ్, తానాషా గారిని కొంతమంది ముస్లిం రూలర్ అంట, కానీ శివాజీ మహారాజ్తో సఖ్యం చేసి 10 సంవత్సరాలు ఔరంగజేబ్ని బయట పెట్టారు. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.